మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ 2027 జూన్లోపు పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీలో 1,50,00,000తో నిర్మించిన పార్కును మంత్రి ప్రారంభించారు. ప్రజలతో కలిసి పార్కులో వాకింగ్ చేసి పిల్లలను ఉయ్యాల ఊపి స్థానికులతో ముచ్చటించారు. పార్కును రక్షించుకునే బాధ్యతను స్థానిక కమిటీ సభ్యులు తీసుకోవాలి అని సూచించారు. నియోజకవర్గంలో దాదాపు 30కి పైగా పార్కులు, చెరువులను దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మంగళగిరి ఎస్ఎల్ఎల్ కాలనీలో అభివృద్ధి చేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పార్కును రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. మొత్తం 0.35 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కును సుమారు 1.06 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గాన్ని హరితావనంగా మార్చే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 30కి పైగా పార్కులు, చెరువులను దశలవారీగా అభివృద్ధి చేశామని, త్వరలో మంగళగిరిలోని టిట్కో పార్కును 9 కోట్లతో అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయించామని తెలిపారు. నులకపేట, చిన్న కాకానీలో లేక్ పార్కులను కూడా అభివృద్ధి చేసి వాకర్స్కు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి ముఖ్య నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున హాజరై మంత్రి లోకేష్కు అభినందనలు తెలిపారు.